మాకందరికి అమ్మ కన్నా ఎక్కువ మేము ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇంట్రడక్షన్ అది ఇవ్వట్లేదు నేను అమ్మ గురించి, కాకపోతే మా ఆనందం కొద్దీ ఎప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే డైరెక్ట్గా చెప్పాం కదా, ఎక్స్ప్రెస్ చేసే అవకాశం రాలేదు కాబట్టి ఒక 2 మాటలతో అమ్మని ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను. వీళ్ళకి మా అమ్మమ్మ గారు ముందుగా ఆవిడ పేరే తలుచుకుని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సంగీతంలో ట్రినిటీ ఎలాగో ఇప్పుడు చాట్రాతి వీళ్ళ ఫ్యామిలీ అంతటికి మా అమ్మమ్మ గారు ఆవిడ చాలా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, అసలు రాని విద్య అంటూ ఏం లేదు. అండ్ ముఖ్యంగా సంగీతంలో ఆవిడ విద్వాంసరాలనే చెప్పాలి. వాళ్ళకి అవకాశం లేక కుటుంబ బాధ్యతలతో అలా ఉన్నారు, కానీ మామూలుగా సిటీకి వచ్చి వాళ్ళు చేస్తుంటే కనుక అమ్మమ్మ గారు ఎక్కడో పొజిషన్లో ఉండేవారనే మా అందరికీ అనిపించేది. అలాగే వాళ్ళ కుమార్తెలు అది దైవానుగ్రహము హెరిడిటరీగా కూడా మొత్తం 8 మంది ఆడపిల్లలందరికీ కూడా సంగీత జ్ఞానం ఉంది, మంచి గాత్రం ఉంది. వాళ్ళందరూ కలిస్తే మాటల కన్నా పాటలే ఎక్కువ ఉంటాయి, పాటలకి సంబంధించిన మాటలే ఉంటాయి. అది చూసి ఆ నెక్స్ట్ జనరేషన్గా మాకు ఏదో కొంచెం అది వాసనతో ఎంజాయ్ చేస్తున్నాము. అంత టాలెంట్ రాకపోయినా వాళ్ళని విని ఆనందించగలిగే ఇది మాకు దేవుడిచ్చాడు. సో దీనికి మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాము. అలాగే అమ్మకి చాలా డ్రీమ్ ఉండేది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలి, అది మ్యూజిక్లో చేస్తుందని అనుకోలేదేమో. ఆ కర్ణాటక సంగీతంకి ప్రథమ ముఖ్య గురువు మా అమ్మమ్మ గారే. వీళ్ళందరికీ అమ్మకి కొంచెం టచ్ ఉండడం వల్ల 60+ ఇయర్స్ 64 ఇయర్స్ అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఎంఏ మ్యూజిక్ చేయడం అనేది నిజంగా గర్వకారణం. దానికి వెనకాల గాడ్స్ గ్రేస్, స్వామి అనుగ్రహం, అలాగే మా నాన్నగారి ప్రోత్సాహం. మా నాన్నగారు వెనకాల ఉండి రోజు పిల్లల్ని మమ్మల్ని ఎలా కాలేజ్కి దింపేవారో అమ్మని కూడా అలాగే కాలేజ్కి దింపి తీసుకొస్తూ అలాగా. అమ్మ చిన్న వయసు వాళ్ళతో ఫస్ట్ రోజు భయపడింది వాళ్ళతో ఎలా కంప్లీట్ చేస్తారని. అలాంటిది ఫైనల్గా క్లాస్ 2nd వచ్చి గోల్డ్ మెడల్ రాకపోయినా కూడా గోల్డ్ మెడల్ సాధించినంత మాకు ఆనందం. తర్వాత కూడా ఆపకుండా తను స్టూడెంట్గానే ఇంకా వర్క్షాప్స్ అవి చేస్తూ వేరే గురువు గారు నేర్చుకున్నారు. వాళ్ళతో పాటు గ్రూప్గా పాడుతూనే ఇప్పటిదాకా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. కానీ అలా తన కేపబిలిటీ ఒక సోలోగా కాన్సెప్ట్ చేయగలదు అని మాకు చాలా నమ్మకం. అలా చూడాలని కూడా ఎప్పటి నుంచో కోరుకుండేది. అనుకోకుండా ఇవాళ మన అనుజ్ వాళ్ళ ప్రియ మనవుడు అని చెప్పాలి, వాడి ఉపనయన మహోత్సవంలో అమ్మ ఇలా ప్రోగ్రామ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిరంతర స్టూడెంట్, అలాగే మంచి టీచర్ కూడా. చక్కగా పిల్లలకి బేసిక్స్తో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా నేర్పిస్తుంది. సంగీతమే తనకి ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, తనకి ఆనందాన్ని ఇస్తుంది, కాలక్షేపం కూడా. సో ఈ కొంచెం మాటలతో చాలా గర్వంగా అమ్మని శ్రీమతి వరిగుంట ప్రసూన ఆవిడని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు సాయంత్రం గాత్ర సహకారానికి వాళ్ళ చెల్లి మా పిన్ని, ఆఖరి పిన్ని శ్రీమతి ఆల్మూరి మాధవి ఆవిడ సహకారం ఇస్తున్నారు. అలాగే వాయిద్య సహకారానికి శ్రీ ధనంజయ్ గారు వైలన్ సహకారం, అలాగే మల్లికార్జున్ గారు మృదంగ సహకారం ఇస్తున్నారు. సో ఈ ఇంట్రడక్షన్తో స్టేజ్ మీదకి అమ్మని ఆహ్వానిస్తున్నారు. వద్దులే అలా స్టేజ్ మీద వద్దులే. వెలిగించింది అది. నమః ప్రణవాతాయ శుద్ధజ్ఞానైకమూర్తయే జ్ఞానాయ ప్రసాదాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవాతాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ప్రసాదాయ దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. గిరిగారిలో ఉన్న వాళ్ళందరూ
ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ పాడటం. ఇది ఒక సత్సంగంలాగా మాకు ముందు నుంచి మా అమ్మగారితో అలవాటు, ఇంట్లో అలవాటు, అందరం పాడుకుంటాం. ఇలాగా ఇంత విద్వాంసులతో పక్కన పెట్టుకుని పాడటం కాదు కానీ మామూలుగా పాడుకుంటాం సరదాగా అందరం. ఈరోజు ఇది కూడా ఒక సత్సంగం లాగానే అనుకుంటున్నాను, కచేరీ కాదు, సత్సంగం లాగా. చిన్నప్పుడు మేము రేడియోలో సంస్కృత పాఠం వచ్చేది, అందులో సూక్తి ఒకటి వచ్చేది మొట్టమొదట. అందుకని ఏదైనా ఒక సత్సంగం ఉన్నప్పుడు ఒక మంచి మాట పెట్టుకుని చేస్తే బాగుంటుందేమో అనుకుని, అప్పుడు అందరికీ గుర్తే ఉంటుంది చాలా మందికి, అది ఒక్కసారి గుర్తు చేసుకున్నాము. తేజోరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం సమలం కరోతి పురుషం యా సంస్కృతార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం అన్ని ఆభరణాలు కన్నా మనిషి కావాల్సింది ఒక మంచి వాక్ అని చెప్పారు. అది ఫాలో అయితే ఆనందదాయిని అకార పుకార మకర రూపిణి ఆనందదాయిని అకార పుకార మకర రూపిణి మురళి గానం చేసి ఆనందదాయిని అకార మకర రూపిణి నమ్మి మురళి గానం చేసి ధన్యుడనైతి సగా మగ పాని ససని పని ని పమ పప మగ మమ మగ ససని పని ని పమ పప మగ మమ మగ సని పని పమ పమగ మగ ఆనందదాయిని అకార ఉకార మకర రూపిణి అమ్మణియునమ్మి మాల మురళి గానము చేసి ధన్యుడనైతి సగా మగ మప మగ ససని పని ని పమ పప మగ మమ మగ ససని పని ని పమ పప మగ మగ సని పని పమ పమగ మగ సతం శివే శివే శివే
వేవేల వరల శివే మురళింప శివే 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 వేవేల వరల శివే మురళింప సదా పాణి సని పమాగ శివే 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 వేవేల వరల శివే మురళింప సదా గమ పాపని సని పాప మామ శివే 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 వేవేల వరల శివే మురళింప సదా మమ పాపని సని పాప మామ శివే 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 వేవేల వరల శివే మురళింప సదా మమ పాపని సని పాప మామ శివే 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 వేవేల వరల శివే మురళింప మగస పామగని మపని సా మగస మాగసని పమగ శివే 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 వేవేల వరల శివే మురళింప పమగ సపమగని పమగని పమ మగస ని మగస పమగ శివే 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 వేవేల వరల శివే మురళింప సగస సగస నిసగమ పని సగస ని పమని పమగ పమగ సగస జస నిసగమ పని సగస ని పమని పమగ పమగ సగస నిసగమ పని స నిసగమ పని స నిసగమ పని సగస నిసగమ గమ 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 పమగ సని పమ మగ సని పమగ సని పమగ సని పమగ సగ సని పమగ సగ సగ సని పమగ శివే 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 వేవేల వరల శివే మురళింప శివే 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 వేవేల వరల శివే మురళింప శివే 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 కాకినాడ వాసు గారు మండా విజయ్ కుమార్ గారు రచించారు కీర్తన గణేష కీర్తన సంజయగాడలో శ్రీ సిద్ధి గణపతి శంకరాత్మజం శ్రీ సిద్ధి గణపతి శంకరాత్మజం సర్వ విజయ కారణం సాంబవీ తనయం శ్రీ సిద్ధి గణపతి వెంకటాత్మజం సర్వ విజయ కారణం సాంబవీ తనయం శ్రీ సిద్ధి గణపతి వెంకటాత్మజం నందాత్మజ అపనిందా నివారణం నందాత్మజ అపనిందా నివారణం సురేంద్రాది వందితను పంకేరుగ చరణం నందాత్మజ అపనిందా నివారణం సురేంద్రాది వందితను పంకేరుగ చరణమో శ్రీ సిద్ధి గణపతి వెంకటాత్మజం సంత విజయ కారణం శాంభవి తనయం శ్రీ సిద్ధి గణపతి వెంకటాత్మజం రాజసుత భావిత హరిప్రభు
जनितं सर्पहारभूषजनक शूलखण्डितम् अत्रिराजसुतपालितहरिद्रजनितं सर्पहारभूषजनक शूलखण्डितम् गजेन्द्रमदनशोभितं नन्दिगानमोदितं मदगूनितरङ्गेश्वर कामकरणं श्री गणपतिं शङ्करात्मजं सर्वविजयकारणं शाम्भवी तनयं श्री गणपतिं शङ्करात्मजम् You can list the 4 minutes of the break. చుప్పాడు వెంకట సుబ్బయ్య రచన కళ్యాణి రాగం ఆదితాళం వాంఛసి యది కుశలం వాంఛసి యది కుశలం మానస వాంఛసి యది కుశలం మానస పరమానందరస సింధు మణి బిందు చక్ర నిలయ నిరంతరం ధ్యాయేత్ శ్రీకామాక్షి వాంఛసి యది కుశలం మానస పరమానందరస సింధు మణి బిందు చక్ర నిలయ నిరంతరం ధ్యాయేత్ శ్రీకామాక్షి కాంచీ నగర విరాజ కాంచీ నగర విహార శ్రీపకళ్యాణ గుణగణ సార కాంచీ నగర విహార శ్రీపకళ్యాణ గుణగణ సార కమనీయ కల్పిత నిజ మాయయ కారణకార్య విధాయక ధీర కమనీయ కల్పిత నిజ మాయయ కారణకార్య విధాయక ధీర గానిద నిద పమగ దప దప మగ డమరి గమ పద పమగ నిస గానిద నిద పమగ దప దప మగ డమరి గమ పద పమగ నిస సరి గని సరి సని ని స పద ని మ పద గమ పరి గమ పద ని వాంఛసి యది కుశలం మానస పరమానందరస సింధు మధ్యమణి బిందు చక్ర నిలయ నిరంతరం ధ్యాయేత్ శ్రీకామాక్షి ధ్యాయేత్ శ్రీకామాక్షి నిజమోద సత రమణీయ శివ మృత సుఖ నిజమోద సత
గజముఖ గురు వినోద గజముఖ గురు వినోద సుముఖ పూర్తిత కల్పన గజముఖ గురు వినోద సుగత కరుణాపూర్తిత కల్పన గానగణ కుశలం అపబోధన గంధర్వ సమారాధిక కుశల మాణిక్యం నూతన వీణాధరణం సురనుత సరసీరుహ చరణం జారి హరిత పమగ దప దప మగ మరీ గమ దప మగ సరి 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 నరి పదని మపద గమ పది గమ పదని పాది కుశలం మానస పరమానందరస సింధు మంజ మణి బిందు చక్ర నిలయ నిరంజన केवल कृष्णावतार केशव केवल कृष्णावतार केशव देव देव लोकनाथ दिव्य देह केशव केवल कृष्णावतार केशव देव देव लोकनाथ दिव्य देह केशव केवल कृष्णावतार केशव कोटि तेज केशव हरि लक्ष्मी नायक आदि केशव किरण कोटि तेज केशव हरि लक्ष्मी नायक आदि केशव गिरिराज सुतनुत केशव गिरिराज सुतनुत केशव नमो शरदियं वीरसाय जय जय केशव गिरिराज सुतनुत केशव नमो शरदियं वीरसाय जय जय केशव केवल कृष्णावतार केशव देव देव लोकनाथ दिव्य देह केशव केवल कृष्णावतार केशव केकि चिन्तावतंस केशव श्रीकर गुणाभिराम जन्म केशव केकि चिन्तावतंस केशव श्रीकर गुणाभिराम जन्म केशव केकि वाहन वरद केशव भड़कड़ी केशव केकि वाहन वरद केशव
फणिमणि केशव केवल कृष्णावतार केशव देव देव लोकनाथ दिव्य देव केशव केवल कृष्णावतार केशव किंकर ब्रह्मादिगण केशव नामांकित श्री वेंकटाद्रि केशव किंकर ब्रह्मादिगण केशव नामांकित श्री वेंकटाद्रि केशव कुंकुमांकवक्ष वेलितोट केशव कुंकुमांकवक्ष वेलितोट केशव सर्वसंख्याभरणनो जगदेक केशव केवल कृष्णावतार केशव देव देव लोकनाथ दिव्य देक केशव केवल कृष्णावतार केशव केवल कृष्णावतार केशव हरि हरि राम नन्द मधुसूद विरत मुनि नाम स्मरण हरि हरि राम नन्द मधुसूद विरत मुनि नाम स्मरण हरि हरि राम दशरथ नंदन दशमुख दशरथ नंदन दशमुख पशुपति नंदन द्वापति मोदन दशरथ नंदन दशमुख मोदन पशुपति नंदन पापति मोदन हरि हरि राम नंद विगत मुनि राम स्मरण हरि हरि राम मणिमय भूषण मंगल भूषण मणिमय भूषण मंगल भूषण प्रणजय भीषण प्रभु भूषण मणिमय भूषण मंगल भूषण प्रणजय भीषण प्रभु भूषण स्मरण
పావన రామ భద్రశైల రామ పతిత పావన రామ భద్రశైల రామ సతతము శ్రీరామ పతిత పావన రామ భద్రశైల రామ సతతము శ్రీరామ పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం వారం వారం వందనమాసుదే వారం వారం వందనమాసుదే వారి చదడనయన గోపాల వారం వారం వందనమాసుదే వారి చదడనయన గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం గోపాల పూరయ మమ కామం మన్యే త్వామిహ మాధవ దైవం మాయా స్వీకృత మానుషభావం మన్యే త్వామిహ మాధవ దైవం మాయా స్వీకృత మానుషభావం ధన్యైరాధృత తత్వస్వభావో ధన్యైరాధృత తత్వస్వభావో నాతారౌ జగదానమతి విభవం ధన్యైరాధృత తత్వస్వభావో దాతారౌ జగదానమతి
శివపదంలోని కీర్తన చిన్మయ జ్యోతిర్లింగం. అది మనకి పంచలింగ కృతులు దీక్ష రాసింది. 5 కృతులు వేరువేరుగా ఉంటే ఈ షణ్ముఖశర్మ గారు చక్కగా అన్ని లింగాలను కలిపి ఒకే కీర్తనలో పెట్టి రాశారు. చాలా బాగుంది కీర్తన. కాపీ రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచారు. చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చింతయామి విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం అంబర భావ చిదంబరలింగం అంబర భావ చిదంబరలింగం శ్రీకాటకశ్రీ పావనలింగం అంబర భావ చిదంబరలింగం శ్రీకాటకశ్రీ పావనలింగం అరుణాచల అరుణాచలలింగం అరుణాచలం అరుణాచలలింగం ఏకాంబరేశ్వర పృథ్వీలింగం అరుణాచలం అరుణాచలలింగం ఏకాంబరేశ్వర పృథ్వీలింగం ఏకాంబరేశ్వర పృథ్వీలింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం జంబుకేశమోచ్చలజలలింగం పంచభూతమూలం పరలింగం జంబుకేశమోచ్చలజలలింగం పంచభూతమూలం పరలింగం గంగాజలాభిషేక శుభాంగం గంగాజలాభిషేక శుభాంగం షణ్ముఖాచితం సాంబ
షణ్ముఖార్చితం సాంబలింగం చిన్మయ జ్యోతి మయలింగం చిన్మయ జ్యోతి మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతి మయలింగం చిన్మయ జ్యోతి మయలింగం. అది మా మేడం మాకు కొన్ని గీతాలు నేర్పించారు. అందులో ఒకసారి మళ్ళీ పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంటుంది అని చెప్పి ఒక గీతం తీసుకున్నాను. ఇందులో మామూలుగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఏదైనా మనకి దశరథుడు రామేశ్యాగం చేయటం, రాముడు వాళ్ళు పుట్టడం ఇవన్నీ ఇలాగ తెలుస్తుంది. కానీ ఆధ్యాత్మ రామాయణ గీతంలో రాముడిని ఒక పరబ్రహ్మ స్వరూపంగా చూపిస్తారు. దీన్ని గుంపెళ్ళే సుబ్రహ్మణ్య కవి గారు రచించారు. అది మిగతా అసలు రామాయణం కన్నా ఇది విరుద్ధం అంటే వేరే విధంగా రాశారు. అది కూడా స్వామి ఆయన కళ్ళ కనిపించి ఇలా రాయి అని ఆయనే సలహా ఇచ్చారు. ఈ విధంగా రాయి నువ్వు అందరూ రాసేలాగా, ఎందుకంటే ఆయన శివుడు పార్వతిని కూర్చోబెట్టి ఈ రామకథ చెప్తున్నట్టుగా రాయమని చెప్పారు. ఆయన కళ్ళు ఎంత అదృష్టం ఉంటుందని అది రాసి ఆయనకి అంగీకరిస్తే ఆయన కృష్ణుయారు తగ్గిపోయింది ఆయనకి. ఈ 8 కాండల్లోనూ 104, 108 తీర్థం రాశారు ఆయన. ఒక్కొక్క తీర్థంలో 10 చరణాలు ఉంటాయి. మన పూర్వం వాళ్ళకైతే తెలుస్తుంది, వాళ్ళు చక్కగా అలా పాడుతుంది. వారు మొత్తం రామకథ అంతా 8 కాండలు కూడా. ఇప్పుడు ఒక్కొక్క చరణం పాడటం కష్టంగా ఉంది. అందులో నేను ఒకటి తీసుకున్నాను, చాలా నచ్చినది. మామూలుగా కౌసల్య ఆ పిల్లవాడిని చూసి మురిసిపోవటం అదొక రకంగా ఉంటుంది. ఇందులో ఆవిడ పరబ్రహ్మ స్వరూపాన్ని చూశారు. ఆ 4 భుజాలు, కిరీటాలు, ఆభరణాలు, పట్టుబట్టలు అలా ఉన్న రాముడిని ఆవిడ దర్శించారు. ఇది చాలా మనసుకి చాలా నచ్చి నాకు ఈ గీతం తీసుకున్నాను. ఒకసారి అందరికి గుర్తు చేద్దామని. ఇందులో ఆ చరణంలో రాయటం కూడా ఆయన ఎంత బాగా వర్ణించారో రాముడిని. ఇది శంకరాభరణ రాగంలో కూర్చారు. ఇది ఒక చరణమే, ఇది ఒకటి పడతారు. కౌశల్య ఎంత అనుభవించిందో ఇందులో అనిపిస్తుంది. ఇదంతా కూడా శివుడు పార్వతిని కూర్చోబెట్టి కథ చెప్తాడు. అందుకని ప్రతి కీర్తనలోనూ కూడా వినబెసౌరి చరితము గౌరి అని ఉంటుంది. అలాగే అందముగాయి కథ అన్నీ ఇలాగే పార్వతించగా కూర్చోమని చెప్తూ ఉంటారు. అది ఇలా ఉంటాయి ఆధ్యాత్మిక కీర్తన. అందులో ఒక చిన్న చరణం పడతారు. శ్రీరాముని గాంచెను పార్వతీ వినవే మన కౌసల్య ఆత్మారాముని గాంచెను. శ్రీరాముని గాంచెను పార్వతీ వినవే మన కౌసల్య ఆత్మారాముని గాంచెను. శ్రీరాముని గాంచెను పార్వతీ వినవే మన
ముని గాంచను తోరమైన శాస్త్రు దారా భయతుంద్ర మాత్సర్యముల్పెన కొనగ దోరమైన శాస్త్రు జరా భయ సుంద్ర మాత్సర్యముల్పెన కొనగ శ్రీరాముని గాంచను కౌతి వినదే మన కౌసల్య ఆత్మక ముని గాంచను అలనల్ల కలువ రేపూఛాయ మేనిలే చెలగుబాని పసిడే తేలగట్టిన బాని అలనల్ల కలువ రేపూఛాయ మేనిలే చెలగుబాని పసిడే చేలగట్టిన బాని వెలయు నాలు భుజముల బాలి కనుగొల్ కులనరుణ దేహలు కలబాలి వెలయు నాలు భుజముల బాలి కనుగొల్ కులనరుణ దేహలు కలబాలి పర కుండల రచిత గండ మండల మోడబాలి పర కుండల రచిత గండ మండల మోడబాలి అస్కలిత రవి కోటి ప్రకాశోడి రత్నోజ్వల కిరీటమోపలి నళిని రక్షుడి కుంచల మూల చేదు చులుచుండెడి పని శ్రీరాముని గాంచను పార్వతి వినవే మన కౌసల్య ఆత్మారాముని గాంచను మన కౌసల్య ఆత్మారాముని గాంచను వరలక్ష్మీ నమోస్తుతే వరలక్ష్మీ నమోస్తుతే వరదే వర హరి సుఖదే వరలక్ష్మీ నమోస్తుతే వరదే నర హరి సుఖదే వరదే నర హరి సుఖదే వరలక్ష్మీ నమోస్తుతే వరదే నర హరి సుఖదే వరలక్ష్మీ నమోస్తుతే అరవిందలోచనే
नमोस्तुते वरदे नरहरे सुखदे वरदलक्ष्मी नमोस्तुते वासुदेव त्रिरुटिरते वासवादि वन्दिते वासुदेव त्रिरुटिरते वासवादि वन्दिते मुसुराति सेविते वासुरमणि भूषिते भूसुरादि सेविते वासुरमणि भूषिते दासजन कल्परते तरहसिते सूरुते दासजन कल्परते तरहसिते सूरुते मगरि सरि गम मगरि सरि गम गरि सरि धन स रि गम गरि सनि द प मगरि सनि धनि सरि गम पदनि सरि गम गरि स मगरि स गरि स गरि स रि स रि स सरि गम प रि गम प गम प म प र ग नमोस्तुते वरदे नरहरे सुखदे वरदलक्ष्मी नमोस्तुते वेदननु ब्रोवर वेदननु ब्रोवर अन्ना कृष्णय्य वेदननु ब्रोवर अन्ना कृष्णय्य वेदननु ब्रोवर अन्ना कृष्णय्य वेदननु ब्रोवर अति विगतमुचेनि सन्निधि कोरिति जगति नाकुली जय विष्णुय अति विगतमुचेनि सन्निधि कोरिति जगति नाकुली जय कृष्णय ननु ब्रोवर अन्ना कृष्णय वेदननु ब्रोवर ನನ್ನಾದರಿಂದ ನಾಮೊಬ್ಬುನೆಯ ಕನ್ನಡ ಅನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ನನ್ನಾದರಿಂದ ನಾಮೊಬ್ಬುನೆಯ ಕನ್ನಡ ಗುರ ಅನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ನನು ಬ್ರೋವರ್ अन्ना कृष्णय वेदननु ब्रोवर रामभद्र चलसि रामदासुनि रामभद्र चलसि प्रेम प्रेम ब्रोवर रामभद्र चलसि रामदासुनि प्रेम ब्रोवर अन्ना
ಕೃಷ್ಣಯ್ಯ ನನು ಪ್ರೋವ ಅನ್ನ ಕೃಷ್ಣಯ್ಯ ನನು ಪ್ರೋವ रामकथा सुध रस रसिक हृदय धीमंत बलवंत हनुमंत रामकथा सुध रस रसिक हृदय धीमंत बलवंत रस रसिक हृदय राम नाम मणिमाल अलंकृत राम नाम मणिमाल अलंकृत राम नाम मणिमाल रमणीय राम नाम मणिमालंकृत रमणीय सीता राम गदा सुरसिक हृदय धीमंत बलवंत हनुमंत रामकथा सुंदर रस रसिक हृदय रामायण मुनि सुंदर कथा रामायण मुनि सुंदर कथा पारायणुनि पतित पावन रामायण मुनि सुंदर कथा पारायणुनि पतित पावन सच्च रूप सामागन गोविद सत्य रूप सामागन गोविद मृत्युंजय सत्य रूप सामागन गोविद मृत्युंजय वालय सीता राम कथा सुधर सरसिक हृदय धीमंत बलवंत हनुमंत राम कथा सुधर सरसिक हृदय राम कथा सुधर राम कथा श्री सत्य साई
మానస సరోవరము పాటడలి మానస సరోవరము పాటడలి శేషరూపతనాడి కల్పములని గతి మానస సరోవరము పాటడలి శేషరూపతనాడి కల్పములని గతి శ్వాసయే మధుర గానము చేయువేళలో నా తనువే హాయిగా విహరింపుమయ్యా తనువెల్ల హాయిగా విహరింపుమయ్యా ఉయ్యాలనుమా శ్రీ సత్య సాయి ఆత్మడోరికడోన ఆనందదాయి ఆనందదాయి బ్రహ్మాండమంతయు వ్యాపించియున్న నీవే మోనాలోన నిలచియున్నావో బ్రహ్మాండమంతయు వ్యాపించియున్న నీవే మోనాలోన నిలచియున్నావో ఈడి సమంతయు నీదు తెలలుగాన వాసుదేవ వాసుదేవ సాయి దేవ నేను నియోగమున్నాను శ్రీ సత్య సాయి ఆత్మడోలికలోన ఆనందదాయి ఆనందదాయి దాయి గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ రాధే గోవింద రాధే గోపాల జయనంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల ఘనశ్యామ
గోపాల ఘన శ్యామ 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 జయ జయ రాధే గోపాల గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ జయనంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల జయనంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ జయనంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల జయనంద ముకుంద రాధే గోవింద రాధే గోపాల గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల జయ శ్యామ 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 జయ జయ రాధే గోపాల జయ శ్యామ 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 జయ జయ రాధే గోపాల జయ శ్యామ 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 జయ జయ రాధే గోపాల గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ గోపాల కేశవ గోపాల కేశవ గోపాల కేశవ రామచంద్రాయ జనకరాయ మనోహరాయ వామనావిషదాయ వీరమంగళం రామచంద్రాయ జనకరాయ మనోహరాయ వామనావిషదాయ వీరమంగళం వైష్ణవేశాయ మందహాసరాసమోషణాయ వాసవాయ మా బావగారు బాగా ఇంట్రెస్ట్ నేను అనుకున్నా కూడా అక్కేది అక్క 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 థ్యాంక్ యూ బావగారు. అదిగో అక్క. ఆంజనేయ స్వామి గారి దయ వల్ల అమ్మకి ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే సంగీత సేవ చేసుకునేలాగా మంచి ఆరోగ్యం ఉండాలి. తన నాలెడ్జ్ ని ఇంకా మరిన్ని స్టూడెంట్స్ ని చిన్నపిల్లలకు నేర్పిస్తోంది. అది చాలా స్పెషల్. ఆ పిల్లలందరూ కూడా మేము మాకు అవ్వలేదు, ఆ పిల్లలందరూ అలా ఎదిగి అమ్మ లెగసీ అలా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని నేను ఇది ఒక మంచి గోల్డెన్
మెమరీగా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. దాని స్థానం గిరివారి కాంప్లెక్స్. మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. మీ అందరి సహృదయాల ఫ్రెండ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్టీలందరూ ఎలాగో వేరే చాయిస్ లేదు, వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వింటున్నదే. ఇది చాలా స్పెషల్ మెమరీ మా అందరికి. బావగారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అమ్మగారు నాన్నగారికి 2 అల్లుళ్ళే కొడుకులు. పెద్ద కొడుకు మా బావగారు. ఆయన వల్ల ఇదంతా సాధ్యం చేసినందుకు చాలా థ్యాంక్స్. చాలా చిన్న మాట. రాణి బావగారు 20 రోజుల నుంచి నాకు చాలా అమ్మకి అసలు పాడలేదు, నాకు చెప్పకుండా నేను చెప్పలేదు. నేను ప్రాక్టీస్ కూడా లేదు. విజయవాడ అదే ఇదేమో వైజాగ్, ఇద్దరం ప్రాక్టీస్ కూడా లేదు. ఏదో నేను రాసుకొచ్చాను పక్కన ఉండే ఒక సాయం కూర్చొని మా ఇద్దరికి విద్యాసాలు అప్పచెప్పినాను. మల్లికార్జున గారు, ధనంజయ్ గారు చాలా చక్కటి సహకారం. ధన్యవాదాలు. మా అమ్మాయిని ఎలా లాగారు శృతి కూడా తగ్గించేస్తున్నానండి, పాడలేక శృతి తగ్గించి పాప రాత్రి ఆయన చెప్పారు, ఇదొకటి ఏమనుకోవద్దు, ఏదో విద్వాంస్ మిమ్మల్ని పిలిచామంటే నేను ఏదో పెద్ద విద్వాంసులు అనుకుంటారేమో. కాదండి, నేను 70 ఏళ్ళ ముసలిదాన్ని. అందుకని నా గొంతు ఎలా ఆడుతుంది అసలు బాగాలేదు సార్ అంటే మీకు ఎందుకని నేను సహకరిస్తాను. చాలా బాగున్నారమ్మా మీరు. శృతి తగ్గించాను సార్. ఏ శృతిలో పాడినా కానీ పరిపక్వంగా శుద్ధమైనటువంటి శృతిలో పాడారు. ఇది మీరు ఫస్ట్ మీరు ఒక ఏమన్నారు, మీరు ఇది కచేరీ కాదు, ఇది ఒక సత్సంగం మాత్రం అని చెప్పేసి అన్నారు. కానీ ఇది కూడా సత్సంగము మరియు కచేరీ కూడా. ఇట్లాంటి కచేరీలు ఎన్నో చేయాలి మీరు. ఇది బిగినింగ్ కూడా కాదు, యాక్చువల్గా దీని వెనుక ఎంతో కృషి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆవిడ చేసినటువంటి సాధన కానీ, టీచింగ్ లో చేసినటువంటి సాధన కానీ ఇవన్నీ కూడా ఈరోజు చాలా బాగా వచ్చిందమ్మా. గల్లీ ప్రాంతం స్టార్ట్ చేశారు మీరు. బాగుపడి పాడారు, శిఖరావరణం పాడారు, కళ్యాణ్ పాడారు, వివిధ రకాలైనటువంటి తాళాలు కూడా మరి ఆయుతాళం కృష్ణగర్భం కూడా పాడారు, తర్వాత చాప్ తాళం పాడారు, చాప్ పాడారు. చాలా బాగా పాడారు. చల్లగా అసలు ఏమాత్రం ఆతృత లేకుండా నెమ్మదిగా నింపదిగా అందరికీ కూడా ఎంతో హాయిగా ఉండేటట్టుగా పాడారు. ఆ చివరికి సాయి హేమంతలి అని ఏమన్నది ఎంత బాగా పాడారంటే అసలు లేదు. ఎందుకంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే వైజాగ్ అక్షరంజని ప్రోగ్రామ్స్ లో వెనకట మండపాటి శారద గారు కానీ, మండ సుధారాణి గారు కానీ, సరస్వతి విద్యార్థిని వాళ్ళంతా పాడుతున్నట్టుగా అనిపించింది మాకు. thoroughly enjoyed. Entire concert thoroughly enjoyed. చాలా భయపడ్డాను ఆ సాంగ్కి. అండ్ మీ సోదరి మీరు మాకు చాలా మంచి సహకారం అందించారు. తను ఎంపైర్ థర్డ్ సెమిస్టర్ మాధవి గారు, మాధవి గారు అండి. ఇప్పట్లాగానే ధనంజయ గారు, మల్లికార్జున గారు చాలా మంచి సహకారం కూడా ఇచ్చారు. మీరు తర్వాత రికార్డు చేసుకున్నారు కదా, రికార్డు మళ్ళీ తర్వాత చూడండి. ఆ మృదంగ ధ్వని ఎలాగ మ్యాచ్ చేశారు, ఆ పాటకి ఎంత బాగా మ్యాచ్ చేశారు, ఆయన ఎంత బాగా సహకారం ఇచ్చారు మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఇంటర్లూడ్స్ చాలా బాగా ప్లే చేశారు. ఎవ్రీథింగ్ అసలు ఒక రక్తి అనేటువంటిది వచ్చింది. నచ్చేది చాలా బాగా రక్తి కట్టిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముఖ్యం మా అమ్మగారి వెనకాల సపోర్ట్. మా నాన్నగారు అంత సాధన చేస్తుందంటే అమ్మ ఇప్పటికీ మా నాన్నగారి సపోర్ట్ వల్ల behind every there is a tall man behind Amma's music journey. ఇద్దరు సహకారం వల్లే ఇటువంటి కార్యక్రమం అయిందండి. వీళ్ళిద్దరు అనుకున్నారు ఎప్పుడైనా సరే చేయించాను అప్పటి చేతాను, అందువల్ల గారికి నెరవేరింది. మమ్మీ ఇంట్లో వేరు
ఇక్కడ పాటలు పేరు కనుక వీళ్ళిద్దరూ అనుకున్నారు ఒక 15 రోజుల నుంచి కూడా నాకు వంట తగ్గించేసింది, భోజనం కూడా తగ్గించి ప్రాక్టీస్లో పడిపోయింది.